ఈ రేస్ కేవలం జీడిపికి సంబంధించింది కాదు, మైండ్ సెట్ కి కూడా. ఒకవైపు ప్రపంచంలో ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఇంకోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రసీ. ఒక దేశంలో 57 అంతస్తుల బిల్డింగ్ కేవలం 19 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. అదే ఇంకోవైపు ఫ్లైఓవర్ కంప్లీట్ కావడానికి 9 years పట్టింది. చైనాలో గవర్నమెంట్ పని అంటే మిలిటరీ స్పీడ్ లా చేస్తారు. పీపుల్ వర్క్ లైక్ మిషన్స్, డిసిప్లిన్ ప్లస్ జీరో ఎక్స్క్యూజెస్. కానీ మన దగ్గర ఫైల్ పాస్ కావడానికి మరి అది 6 రోజులు పడుతుందో లేదంటే 6 నెలలు పడుతుందో. బ్లేమ్ గేమ్స్, డిలేస్, పర్మిషన్ డ్రామా, పవర్ పాలిటిక్స్, క్యాష్ కలెక్షన్, రిలీజియస్ డిస్ట్రాక్షన్, కాంట్రాక్ట్ మాఫియా, ఫేవర్ సిస్టమ్, మీడియా తమాషా. సాలిగా మన కల్చరే మర్చిపోయినా. మన మెయిన్ కల్చర్ కమిషన్ కల్చర్. చైనాలో సిటిజన్స్ ని నేషన్ ఫస్ట్ అని ట్రైన్ చేస్తారు స్కూల్ నుంచే. అదే ఇండియాలో నాకు ఎంత బెనిఫిట్ అని ఆలోచిస్తారు. వీఆర్ స్మార్ట్ బట్ డివైడెడ్. చైనా ఇస్ యునైటెడ్ అండ్ ఫోకస్డ్. ఇండియా వర్సెస్ చైనా మధ్యలో కంపారిజన్ కేవలం జీడిపి అండ్ ఆర్మీ గురించే కాదు. ఈ కంపారిజన్ అన్నది మైండ్ సెట్ కి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ యూత్ యొక్క ప్రిపరేషన్ కి మధ్య. ఒక యూట్యూబర్ ముంబైలో మెరీన్ డ్రైవ్ లో ఉండే ఒక ప్లేస్ లో ర్యాండమ్ రేంజర్స్ ని అంటే ర్యాండమ్ గ్రాడ్యుయేట్స్ ని ఒక క్వశ్చన్ అడిగాడు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ విన్నాక మీరు ఆశ్చర్యపోతారు. అయితే యూట్యూబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏఐ फुल फॉर्म नहीं తెలుసా? ये मालूम नहीं हो, इतना ज्यादा मालूम नहीं. ये गिगली वो चल रहा है अभी चैट जीपीटी. ऐसे ये तक मतलब पढ़ाई होती है. सेमी कंडक्टर అంటే ఏంటి? नहीं जानता. I don't know. सेमी सुना है बस, मुझे तो नहीं पता है. చూసారు కదా ఎట్లుందో. అయితే గత 30 years లో చైనా ఏం చేసిందో తెలుసా? 850 million అంటే 85 కోట్ల జనాల్ని పావర్టీ నుంచి దూరం చేసింది, పేదరికం నుంచి బయటపడేసింది. 850 million అని అంటే ఇండియన్ సగం పాపులేషన్ కన్నా ఎక్కువ, ఎంటర్ యూరోప్ పాపులేషన్ కన్నా ఎక్కువ. అదే మనం ఇక్కడ ఫ్రీడమ్ వచ్చి 75 years అవుతుంది, స్టిల్ గరీబ్ ఉండద్దు అని నినాదాలు వింటూ వస్తున్నాం. స్టిల్ ఈ రోజు కూడా రోజుకి ఒక్క పూట కూడా కరెక్ట్ అన్నం తినకుండా స్ట్రగుల్ అయ్యేవారు ఉన్నారు. మీరు ఎక్కడో 1700 1900 కాకుండా జస్ట్ 35 years బ్యాక్ వెళ్తే చైనాలో కూడా పవర్టీ ఉంది, పేదరికం ఉంది, గరీబ్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆల్సో గ్లోబల్ స్టేజ్ లో పెద్ద సీరియస్ రికగ్నైజేషన్ కూడా లేదు. బట్ తర్వాత ఒక ఎకనామిక్ లిబరలైజేషన్ జరిగింది విత్ ఎ రూట్లెస్ విజన్. డాన్ షాంపింగ్ 1978 లో ఒక బోల్డ్ రిఫార్మ్ స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి చైనా ఒక్కసారి కూడా తిరిగి వెనక్కి చూడలేదు. వాళ్ళ చైనా ఎకనామిక్ సైజ్ అన్నది $17.5 trillion. అదే ఇండియా అన్నది 17 లో 7 పక్కకు పెట్టండి, 4 trillion కూడా ఇంకా క్రాస్ కాలేదు. ఇప్పుడు జీడిపి లెవెల్ స్థాయిలో పోల్చడం కొంచెం అన్ఫేర్ గా ఉంటుంది. కానీ జీడిపి కేవలం నెంబరే కాదు, దానికి సీదా కనెక్షన్ ఉంది. ప్రజల ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చైనా ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ని దాని బ్యాక్ బోన్ లో మార్చుకుందో అప్పటి నుంచి కేవలం అది జీడిపి పెంచుకుంటూ రాలేదు, బల్క్ గా మిలియన్ జాబ్స్ ని కూడా క్రియేట్ చేసుకుంటూ వచ్చి. ప్రపంచ దేశాలన్నీ జస్ట్ చైనానే ది ఫ్యాక్టరీ ఆఫ్ ది హౌస్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకంటే మీరు ఇప్పుడు వాడే ఫోన్ కవర్ నుంచి దాంట్లో ఉండే మదర్ బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ ప్రతిదీ చైనా కానుండే ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాదు బల్బ్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఈవెన్ దివాళీకి సెలబ్రేట్ చేసే లైట్స్ కూడా వాటి ట్యాగ్ మీద మేడ్ ఇన్ చైనా అనే ఉంటాయి. ఇప్పుడు రఫ్ గా చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఎంత పెద్దగా ఉంటుందో చెప్పాలా? సో సింపుల్ గా నేను చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి హౌ మచ్ బిగ్ ఇస్ ద తెలంగాణ స్టేట్ ఇన్ ఎకర్స్ వైజ్ అని కొట్టాను. సో అది సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసి అరౌండ్ 27.7 million acres అని చెప్పింది. అంటే 2,75,00,000 ఎకరాలు. అదే హౌ మచ్ బిగ్ ఇస్ ద చైనాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అని కొడితే 120 to 150 million acres అంట భయ్య. అంటే లిటరల్ గా 12 to 15 crore acres మధ్యలో ఉంటుంది. అసలు కంపేర్ చేయడానికి కూడా లేదు అసలు సీరియస్ చెప్పాలంటే. జస్ట్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా. మరి అదే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పొటెన్షియల్ లేదా అంటే డామ్ 100% ఉంది. అయితే అది సిస్టమ్ అండ్ పాలసీ లెవెల్ బాటిల్ నెక్స్ అన్నవి ఆంటర్‌ప్రెన్యూర్స్ ని డిమోటివేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా మన కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోపాల్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ మీద ఒక డిస్కషన్ లో ఒక చిన్న మాట అన్నాడు. ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ అండ్ కుకీస్ ये స్టార్ట్అప్ नहीं है, ये एंटरप्रेन्योरशिप है, ये बिजनेस है. ఆయన ఏమన్నారంటే ఇండియన్ స్టార్ట్అప్స్ కేవలం ఐస్ క్రీమ్ అండ్ కుకీస్ తయారు చేస్తున్నాయి, ఇది ఒక ఇన్నోవేషన్. డీప్ టెక్ అండ్ ఏఐ మీద వర్క్ చేయండి, సెమీ కండక్టర్స్ మీద వర్క్ చేయండి. స్టేజ్ మీద ఎక్కి ఇలాంటి మాటలు మాట్లాడంగానే గ్రేట్ గానే ఫీల్ అవుతారు, ఇండియాకి సెమీ కండక్టర్స్ తీసుకురావాలి. బట్ గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక అతను స్టార్ట్అప్ అనే పేరుతోని ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నాడు. మంచి ప్రాఫిట్స్ వల్ల ఇంకొక 4 బండ్లు కొని 4 కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. అదే మరి ఇంకెవరు లెక్కన ఒక కొత్త ఐడియాతోని కొత్త ఏఐ ఆర్ హార్డ్వేర్ స్టార్ట్అప్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ ఉంటాడా? కరెక్టే. మరి సింపుల్ లాజిక్ ఇక్కడ. డీప్ టెక్ అనేది ఎప్పుడు పాజిబుల్ అంటే మనకు డీప్ గా ఎప్పుడైతే సపోర్ట్ దొరుకుతుందో. రీసెంట్ ఒక 2 months బ్యాక్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసింది. అదేంటంటే ముఖ్యమంత్రి యువ ఉద్యమిక్ వికాస్ యోజన. అంటే ఎవరైతే ఒక కొత్త స్టార్ట్అప్ పెడదామని అనుకుంటున్నారో సో వాళ్ళ లాంటి ఒక 2000 మందికి 100 crore వరకు ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్ ఇస్తుందంట. నిజంగా వినడానికి బానే ఉంది కానీ ఆ 100 కోట్లు డివైడెడ్ బై 2000 పీపుల్ వచ్చే ఈచ్ పర్సన్ కి ఆ 5 lakhs తోని నిజంగా ఒక టెక్ కంపెనీ, ఒక ఏఐ టెక్ కంపెనీ పాసిబుల్ అవుతుందా? కానీ ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే నిజంగా ఆ స్టార్ట్అప్ స్టార్ట్ చేసే పర్సన్ కి ఆ 5 lakhs అందుతాయా? సో ఇదే క్వశ్చన్ సేమ్ యూట్యూబర్ ఒకవేళ మీకు గవర్నమెంట్ నుంచి ఒక కొత్త స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి 5 lakhs ఆఫ్ హెల్ప్ మీకు ఇస్తే సో ఏ టైప్ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేస్తారని క్వశ్చన్ అడిగారు. ర్యాండమ్ గ్రాడ్యుయేట్ యూత్ ని వినండి.
खुद का क्लोथिंग ब्रांड स्टार्ट करूं। रेस्टोरेंट तो करेंगे कोई सा वेल చూసారా యూత్ ఎంత కన్ఫ్యూజన్ గా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, బీటెక్ కంప్లీట్ చేశారు, ఎంబీఏ కూడా కంప్లీట్ చేశారు, బట్ స్టిల్ హ్యాష్ దట్ జీరో. అదే నేను గవర్నమెంట్ స్కూల్ గురించి మాట్లాడితే అందులో ఉండే టీచర్స్ కి కోడింగ్ గురించి మీకు తెలుసా అనే క్వశ్చన్ ని పక్కకు పెట్టండి. ఒక ప్రాపర్ ఈమెయిల్ ఎట్లా పంపడం అనేది కూడా తెలియదు. అదే మనం ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడితే మన డ్రీమ్ ప్లేస్మెంట్స్ ఇవన్కో ఎక్కడికో అమ్ముడుపోతాయి. జాబ్ రాని యూత్ అంతా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూ షేర్స్ చేస్తూ ఆ ఫ్రస్ట్రేషన్స్ అంతా తీర్చుకుంటున్నారు. చందన్ రాజ్ ఇతను బీహార్ లో ఒక ఆంటర్ప్రెన్యూర్. అతను ఒక సెమీ కండక్టర్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు, సురేష్ చిప్స్ అండ్ సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో. అండ్ అతను ఏమన్నాడు తెలుసా, నా జీవితంలో ఇది ఒక అతి పెద్ద తప్పు నిర్ణయం. రీజన్ క్లయింట్స్ వెళ్ళిపోయారు, స్టార్ట్అప్ బంద్ అయిపోయింది. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ డీప్ టెక్ ఫౌండర్స్ ఇన్ ఇండియా. బట్ చైనా ప్లాన్ చేసుకున్న దాని స్కేల్ అండ్ విజన్ అన్నది స్టిల్ ఇవాళ కూడా దాని వెనుక మనం పరిగెత్తుతున్నాం. డిఫరెన్స్ ఉంది. చైనాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ చూడండి, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ చూడండి, డిఫరెన్స్ కనబడుతుంది. చైనాలో క్లాస్ ఫస్ట్ నుంచే సిస్టమ్స్ లలో కోడింగ్ క్లాసెస్ నేర్పిస్తారు. అదే ఇండియాలో 10th స్కూలింగ్ అయిపోయాక మెల్లగా టైపింగ్ క్లాసెస్ వెళ్తారు. గ్యాప్ అర్థమైంది కదా మీకే. టైపింగ్ నేర్చుకున్నాడు పక్కకు పెట్టండి, స్టిల్ ఇవాళ కూడా పిల్లలు చాలా మందికి అసలు ఒక సిస్టమ్ ఆన్ చేయడం కూడా రాదు. ఇక్కడైతే లక్కీగా స్కూల్స్ లలో కంప్యూటర్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయో ఆ సేమ్ లక్కీగా అక్కడ కంప్యూటర్ టీచర్ అవైలబుల్ ఉండరు. బట్ ఇట్లా కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి, లైక్ చెప్పడానికి టీచర్స్ అవైలబుల్ ఉన్నారు, బట్ రిసోర్సెస్ లేవు కంప్యూటర్ ఇన్స్టాల్ చేయడానికి. ఇండియాకి చైనాకి డిఫరెన్స్ కేవలం నెంబరే కాదు, అది ఇన్నోవేషన్ కి, ఎగ్జిక్యూషన్ కి అండ్ స్పీడ్ కి. మీరు ఎప్పుడైనా ఆలోచించారు, ఒక 21 years ఎడ్యుకేషన్ తర్వాత కూడా ఒక స్టూడెంట్ కి కంప్లీట్ రెజ్యూమ్ కూడా తయారు చేయరాదు. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అండ్ గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయాక అసలు నా కెరియర్ ఆప్షన్ ఏంటి అనే క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు అసలు లైఫ్ లో ఎటువంటి స్కిల్స్ యూస్ అవుతాయి, బికాస్ రెజ్యూమే చేయరన్నప్పుడు స్కిల్స్ గురించి ఏమనిపిస్తాడు. అండ్ ఈ యొక్క రీజన్ వల్ల ప్రతి సంవత్సరం క్రోర్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు కాలేజెస్. అదే ఇలా వాట్ ఈస్ సెమీ కండక్టర్, వాట్ ఈస్ ఏఐ, వాట్ డస్ యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్ డూ అని అడిగితే నో ఆన్సర్ తెలియదు. అదే ఎందుకు తెలియదు అని అంటే ఎందుకంటే వాళ్ళు అసలు చెప్పనే లేదు కదా అసలు ప్రపంచం ఏ డైరెక్షన్ వైపు పోతుందని. అదే చైనాలో పిల్లలు క్లాస్ ఫస్ట్ నుంచే కోడింగ్ నేర్చుకుంటున్నారు. రోబోటిక్స్ అనేది వాళ్ళ సిలబస్ లో ఒక సబ్జెక్ట్, కానీ ఇక్కడ పిల్లలు 12th క్రాస్ అయ్యే వరకు అసలు కోడింగ్ అనే పదమే వినుండరు. అండ్ కొన్ని రోజుల క్రితం హిందీ యూట్యూబర్ అయిన రాజ్ శర్మ పోడ్కాస్ట్ లో ఒక ఆయన చాలా మంచి మాట అన్నాడు. మనం ఏదైతే డిజిటల్ ఇండియా అంటున్నామో బట్ రియాలిటీ వీఆర్ జస్ట్ డిజిటల్ యూజర్స్. బికాస్ ఏం చేస్తున్నాం మనం, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాం, వాట్సాప్ యూజ్ చేస్తున్నాం, యూట్యూబ్ అన్ని యూజ్ చేస్తున్నాం. ప్రతిది వేరే దేశాలు క్రియేట్ చేసినారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చైనా ప్రతి ప్లాట్ఫామ్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్, మార్కెటింగ్ ప్లాట్ఫామ్, మెసెంజర్ ప్లాట్ఫామ్స్ ప్రతిది వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నవే. దేశంలో ఉండే మినిస్టర్స్ ఏమని అర్థం చేసుకోవాలంటే ఇన్నోవేషన్ అన్నది మాటలతో చెప్పినంత ఈజీగా అయిపోదు. ఇన్నోవేషన్ డిమాండ్స్ ఈకో సిస్టమ్. కేవలం ఈకో సిస్టమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలసీస్, మెంటర్షిప్ అండ్ ఫండింగ్ కూడా. ఇండియాలో ఎవరైనా న్యూ ఐడియాతో ఇన్నోవేటివ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడ ప్రాబ్లం అన్నది మార్కెట్ సేల్స్ కాదు, రూల్స్, లాస్, అప్రూవల్స్, రెడ్ టైప్స్ అండ్ గవర్నమెంట్ రెగ్యులేషన్. ఆల్సో అగెన్స్ట్ ఇన్ని ఛాలెంజెస్ ని దాటి ఎవరైనా గొప్ప ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారా అంటే స్టిల్ ఉన్నారు. శ్రీధర్ వెంబో సిలికాన్ వ్యాలీని వదిలేసి తమిళనాడులోని ఒక చిన్న ఊరిలో ఒక పెద్ద గ్లోబల్ సాస్ ప్రొడక్ట్ లైక్ జోబోని నిర్మించాడు, ₹1 కూడా VC ఫండింగ్ లేకుండా. ఫాల్గుని నాయర్ ఈవిడ 50 years కి నైకా స్టార్ట్ చేసింది. స్టిల్ ఇండియన్ కాస్మెటిక్ ఫారెన్ ప్రొడక్ట్స్ ని డామినేట్ చేస్తూ స్టాండింగ్ లో ఉంది. సబీర్ భాటియా ఒక వరల్డ్ ఫేమస్ ఈమెయిల్ సర్వీస్ హాట్మెయిల్ క్రియేట్ చేశాడు. తర్వాత ఇండియా కోసం జాక్స్ట్రే SMS అనే ఒక వాట్సాప్ స్టైల్ మెసెంజర్ యాప్ కూడా లాంచ్ చేశారు. ఐడియా సింపుల్, ఇంటర్నెట్ ద్వారా ఫ్రీ SMS పంపడం. కానీ TRAI టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది ఇది ఒక స్పామ్ లా యూజ్ అవుతుంది, చాలా అన్వాంటెడ్ మెసేజెస్ వస్తున్నాయని యాప్ ని బ్యాన్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రపంచానికి ఈమెయిల్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక విజనరీ మనిషిని మన సిస్టమ్ సపోర్ట్ చేయలేదు. అంతేకాకుండా ఆయన ఐడియాని సిస్టమ్ అన్నది చంపేసింది. ఇక్కడ టాలెంట్ ఉంది, విల్ పవర్ కూడా ఉంది. సిస్టమ్ లోని లాస్ అండ్ రెగ్యులేషన్స్ అన్నవి సపోర్ట్ చేయలేకుండా పోతున్నాయి. ఇన్నోవేటివ్ మైండ్స్ అండ్ విజనరీ మైండ్స్ ని మనం లాస్ అవుతున్నాం. చైనాలో గ్లోబల్ టెక్ లీడర్స్ అవ్వాలనంటే ఆంటర్ప్రెన్యూర్స్ ని హీరోలా ట్రీట్ చేయాలి, విలన్స్ లా కాదు. అదే మీరు చైనాలో చూస్తే ప్రతి లెవెల్లో పాలసీస్ అన్నవి మ్యానుఫాక్చరింగ్ ఫ్రెండ్లీలా చేసింది. స్పెషల్ ఎకనామిక్ జోన్, చీప్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫాస్ట్ అప్రూవల్స్ లాంటివి చేశాక కథ మీకు మ్యాజిక్ స్టార్ట్ అయింది. మీకు ఒక పెద్ద విషయం చెప్పాలా, చైనా అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే ఇట్స్ లుక్స్ లైక్ ఏ క్రేజీ కంట్రీ. ఇంకా అక్కడ 4000 kilometers 40,000 kilometers కి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఉంది. ఎంత పెద్దదంటే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్ నెట్వర్క్. అండ్ ప్రతి మెయిన్ సిటీకి బుల్లెట్ ట్రైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అదే ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ అన్నవి స్టిల్ ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది, అది కూడా ఏదో ఒక మెయిన్ సిటీ. సో ఇదంతా ఇన్నోవేషన్ సైడ్ మాట. అదే మనం పావర్టీ రిడక్షన్ గురించి వస్తే USA ఓపెన్ గా చెప్పింది చైనా అన్నది పేదరికం నిర్మూలత ప్రోగ్రామ్ రన్ చేసిందని. వరల్డ్ బ్యాంక్ అకార్డింగ్ 1990లో 41% చైనీస్ పీపుల్ ఆర్ పువర్.
పేదరికంలో ఉన్నారు. అదే దాని పర్సెంటేజ్ ఇప్పుడు చూస్తే లెస్ దెన్ 1% ఉంది. నమ్ముతారు అసలు? చైనాలో చిన్నప్పటి నుంచే గోల్ సెట్టింగ్ అండ్ స్కిల్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తారు. అదే మన దగ్గర గురించి మాట్లాడితే టాలెంట్ లేదని కాదు, బట్ చాలా డిస్ట్రాక్షన్స్. సింపుల్ మ్యాటర్ బ్రో, వాళ్ళు అక్కడ యాప్స్ క్రియేట్ చేస్తారు, మనం అందులో రీల్స్ క్రియేట్ చేస్తాం. ఇదే రియాలిటీ. చైనాలో కూడా క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రీల్స్ చేస్తారు, అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి, యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ని వరల్డ్ వైడ్ గా ఎలా మార్కెటింగ్ చేయాలి అనే వాటి మీద ఫోకస్ చేస్తారు. సో అర్థం అవుతుంది కదా, ఇక్కడ చైనా యొక్క ఈకో సిస్టమ్ అన్నది ఇన్నోవేటివ్ ని స్ట్రీమ్ లైన్ చేస్తుంది. ఇక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఎలా రోబోటిక్స్ ఉంటాయి, కోడింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఏఐ అన్నది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తుంది అనే దాని మీద చెప్తారు. అదే ఇండియా గురించి వస్తే ఎవరు ఎక్కువ వైరల్ అయితే వాళ్ళని గ్లామరైజ్ చేసి న్యూస్ రాకపోయినా పట్టింది, ఎగ్జామ్ లో గుర్తుకు రాకపోయినా మార్క్స్ తక్కువ వచ్చినా ఒక కంప్లీట్ ఫెయిల్యూర్ గా ఫీల్ అవుతారు. సో స్కిల్ బిల్డింగ్ ప్రాసెస్ అన్నది చాలా స్లోగా ఉంటుంది. సో అందువల్ల పీపుల్ డోపమైన్ డ్రైవ్ కంటెంట్ ని చూడడానికి డైవర్ట్ అవుతారు. సో మొత్తానికి ఇండియన్స్ కి బ్రెయిన్ లేవని నేను అనడం లేదు, కానీ ప్రాపర్ డైరెక్షన్ లేకపోవడం, డిస్ట్రాక్షన్ లో పడడం, అదే మెయిన్ రీజన్.